మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నామండి? ఓకే, అన్ని కాస్ట్లు వాటి నేచర్ని బట్టి ఒక్కొక్క క్లాసిఫై చేసుకుంటూ వచ్చామండి. ఓకేనా? అవే మనం టెర్మినాలజీ మాట్లాడుకుంటూ వస్తాం, దాన్ని థియరిటికల్గా ఎలా చెప్తున్నాడు అని. ఓకేనా? డైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటండి చెప్పండి? డైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటి? అవుట్పుట్ రావడానిక? అది ఏదో ఒకటి మనం అనుకున్న ప్రోడక్ట్కి డైరెక్ట్గా మెటీరియల్ కాంట్రిబ్యూట్ అవుతూ ఉంటే దాన్ని ఏమంటాం మనం? డైరెక్ట్ మెటీరియల్ అని అంటాం. ఇండైరెక్ట్గా కాంట్రిబ్యూట్ అవుతూ ఉంటే అంటే ఫినిష్ అవ్వడం కోసం, ఒక ప్రోడక్ట్ ఫినిష్ అవ్వడం కోసం డైరెక్ట్గా కాంట్రిబ్యూషన్ డైరెక్ట్గా ఉంటే దాన్ని ఏమంటాం మనం? డైరెక్ట్ మెటీరియల్ అని అంటాం. ఇండైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే దాన్ని ఇండైరెక్ట్ మెటీరియల్ అని అంటాం. డైరెక్ట్ లేబర్ అంటే ఏంటి మరి? డైరెక్ట్ లేబర్ అంటే ఏంటండి? డైరెక్ట్ లేబర్ అంటే అర్థం కాలేదు, చెప్పండి. లేబర్ కూడా డైరెక్ట్గా ప్రొడక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళని ఏమంటాం మనం? డైరెక్ట్ లేబర్ అని అంటాం. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? ప్రొడక్షన్లో మనం ఇన్వాల్వ్ అయ్యే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఎక్స్పెన్సెస్ డైరెక్ట్గా మెటీరియల్ కోసం యూజ్ చేసేవి కానీ, లేకపోతే ఇంకా ఏంటి ఫ్యాక్టరీ, ఓకేనా, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఇవన్నీ ఏమవుతాయి మనకి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు. అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లోనే ఇండైరెక్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఉంటాయి, డైరెక్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఉంటాయి. అంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏంటప్పుడు? ఏంటి డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? మనం మెటీరియల్ కొనడానికి అయ్యే కాస్ట్, ఓకేనా, ఆ కాస్ట్ ఏమంటాం? ఎక్స్పెన్స్ అనే అంటాం కదండి. డైరెక్ట్ లేబర్కి మనం ఇచ్చే కాస్ట్, ఇవన్నీ ఏమంటాం మనం? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. ఓకేనా? ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓవర్ హెడ్స్ అంటే ఏంటండి? ఓవర్ హెడ్స్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నింటిని కలిపి మనం ఓవర్ హెడ్స్ అని అంటాం. ఓకేనండి? ఫిక్స్డ్ కాస్ట్లు అంటే తెలుసు, వేరియబుల్ కాస్ట్లు అంటే తెలుసు. సెమీ వేరియబుల్ కాస్ట్లు అంటే ఏంటి? సమ్ పోర్షన్ ఏంటి వేరియబుల్గా ఉంటుంది, సమ్ పోర్షన్ ఫిక్స్డ్గా ఉంటుంది. లేకుంటే సమ్ పోర్షన్ ఫిక్స్డ్గా ఉంటుంది, సమ్ పోర్షన్ వేరియబుల్గా ఉంటుంది. 2 ఎలిమెంట్స్ ఉంటే దాన్ని సెమీ వేరియబుల్ కాస్ట్లు అని అంటాం. ఓకేనా? రికార్డ్ అవుతుంది ఆల్రెడీ. ఓకే. కంట్రోలబుల్ కాస్ట్లు అంటే ఏంటండి? ఏ కాస్ట్లను అయితే మనం కంట్రోల్ చేయగలము వాటిని మనం కంట్రోల్ కాస్ట్ అంటాం. అంటే ఏంటి? ఎందుకు కంట్రోల్ చేస్తాం అసలు కాస్ట్లని? అవును, అదే. కానీ కాస్ట్లు రిడక్ట్ చేయడం కోసం, లేకపోతే కాస్ట్ కంట్రోల్ చేయడం కోసం. ఎందుకు కాస్ట్ని కంట్రోల్ చేస్తామండి? మనం అనుకున్న ప్రాఫిట్ రాకుంటే, అంతే కదా. సో అలా కాస్ట్లను ఏమైనా కంట్రోల్ చేయగలం అనుకుంటే ఆ కాస్ట్లను ఏమంటాం మనం? కంట్రోలబుల్ కాస్ట్లు అని అంటాం. కాస్ట్లను మనం కొన్ని కంట్రోల్ చేయలేం. అంటే ఏంటి? డిప్రిషియేషన్ కావచ్చు, లేకపోతే రెంట్ కావచ్చు. ఓకేనా అండి? ఇవేమవుతాయి మనకి? అన్కంట్రోలబుల్ కాస్ట్లు అవుతాయండి, కంట్రోల్ చేయలేం కాబట్టి. ఓకే. నార్మల్ కాస్ట్లు అంటే ఏంటి? నార్మల్గా మనకి బిజినెస్ ప్రాసెస్లో జరిగే కాస్ట్లను ఏమంటాం మనం? నార్మల్ కాస్ట్లు అని అంటాం. నార్మల్ బిజినెస్ ఆపరేషన్స్లో జరగని కాస్ట్లను ఏమంటాం మనం? అబ్నార్మల్ కాస్ట్లు అని అంటాం. అంటే నార్మల్ లాస్ వేరేలా ఉంటుంది. అంటే జనరల్ బిజినెస్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ కానీ ఏదైనా లాస్ అవుతుంది అనుకుంటే దాన్ని మనం ఏమంటాం? నార్మల్ లాస్ అంటాం. అంటే ఎవ్రీ బిజినెస్ ఆపరేషన్స్లో జరుగుతుంది అది. అలా కాకుండా ఎక్సెప్షనల్గా జరుగుతుంది అనుకుందాం, వాటిని ఏమంటాం మనం? అబ్నార్మల్ అని అంటాం. ఓకేనా? ప్రీడిటర్మైన్డ్ కాస్ట్ అంటే ఏంటి? మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేయకముందు, అంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేయకముందే ఏం చేస్తాం మనం? సమ్ సైంటిఫిక్ వేలో లేకపోతే సిస్టమేటిక్ వే ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం? కాస్ట్ రిడక్షన్ టెక్నిక్స్, కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసి ఒక ప్రైస్ని డిటర్మైన్ చేస్తాం మనం. ఓకేనా అండి? అంటే సెల్లింగ్ ప్రైస్ మనం సేల్ చేయకముందే, లేకుంటే ప్రీడిటర్మైన్డ్ కాస్ట్ అనుకుందాం. ఎంత కాస్ట్ అవ్వాలి అని ప్రీడిటర్మైన్డ్గా అనుకుంటాం మనం. ఓకేనా అండి? మనం యూజ్ చేస్తున్న పార్ట్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి, ఓకేనా, సో వాటి కాస్ట్ ఎంత అన్నిటి సమ్ చేస్తే ప్రీడిటర్మైన్డ్ కాస్ట్ వస్తుంది. ఓకేనా అండి? అంటే ఒక ప్రొడక్ట్ తయారు చేస్తున్నప్పుడు ఏ ప్రాసెస్లోకి ఇన్వాల్వ్ అవుతుందో తెలుసుకొని
ఓకేనా, వాటికి ఎంతెంత కాస్ట్ అవుతుందో తెలుసుకొని ఒక సైంటిఫిక్ వేలో మనం ఏం చేస్తాం, ఒక ప్రీడిటర్మైన్డ్ కాస్ట్కి వస్తాం. ఓకేనా, దాన్ని మనం ప్రీడిటర్మైన్డ్ కాస్ట్ అని అంటాం. ఓకేనా, ముందుగా డిసైడ్ అయిపోతాం ఎంత కాస్ట్ అవుతుంది అని. బట్ యాక్చువల్స్కి చేంజ్ అవ్వచ్చు, దాన్ని మనం వేరియన్స్ అని అంటాం. ఓకేనా అండి. హిస్టారికల్ కాస్ట్ అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్ కాస్ట్, అంతే కదండి. హిస్టారికల్ కాస్ట్ అంటే ఏంటి, ఆల్రెడీ జరిగిపోయింది కాస్ట్, అంతే కదా. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఆపరేషన్స్ అన్ని జరిగిపోయాయి కాబట్టి దానికైన కాస్ట్ నేనేమంటాను, లాస్ట్ ఇయర్ కాస్ట్ని హిస్టారికల్ కాస్ట్ అని అంటాను. ఓకేనా, ఈ ఇయర్ జరిగిన కాస్ట్ యాక్చువల్ కాస్ట్ అవుతుంది. ఓకేనా అండి. మేనేజరియల్ కాస్ట్ అంటే ఏంటి, మార్జినల్ కాస్ట్. మార్జినల్ కాస్ట్ అంటే ఏంటండి, ఇంక్రీజ్ అవుతూ ఉంటే అర్థం, అంటే డిపెండ్ అవుతూ ఉంటే ప్రొడక్షన్ మీద డిపెండ్ అయ్యే వాటిని అన్నింటిని మనం ఏమంటాం, మనం వేరియబుల్ కాస్ట్ అని అంటాం. ఓకేనా అండి. ఓకే, అంటే ఏముంటాయి, మార్జినల్ కాస్ట్లే వేరియబుల్ కాస్ట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఓకేనా. ఎస్టిమేటెడ్ కాస్ట్ అంటే ఏంటండి, ఎస్టిమేటెడ్ కాస్ట్ అంటే ఎస్టిమేటెడ్ కాస్ట్ అన్నా ప్రీడిటర్మైన్డ్ కాస్ట్ అన్నా ఏదైనా ఒకటే, అంతే కదండి. ప్రీడిటర్మైన్డ్ అని ఎలా చేస్తున్నాం మనం, ఎస్టిమేటేగా చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్షియల్ కాస్ట్ అంటే ఏంటండి, డిఫరెన్షియల్ కాస్ట్ అంటే ఏంటి, ఏదైనా 2 డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు, ఓకేనా, ఏ డెసిషన్, ఆ 2 డెసిషన్స్ మిడిల్లో ఉన్న కాస్ట్ని నేను ఏమంటాను, నేను డిఫరెన్షియల్ కాస్ట్ అని అంటాను. ఓకేనా. సో ఇప్పుడు 2 డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు నాకు దేంట్లో చేంజ్ వస్తుందండి, ఇప్పుడు ఒక మిషనరీ 2 మిషనరీస్లో ఏ మిషనరీ పర్చేస్ చేయాలి, లేకుంటే ఇన్హౌస్లో నేను ప్రొడక్షన్ చేయాలా, లేకపోతే మిషనరీ పర్చేస్ చేయాలా, సారీ ఇన్హౌస్ చేయాలంటే మిషనరీ కావాలి, అవుట్ సోర్సింగ్కి ఇవ్వాలి. ఇవన్నీ డెసిషన్స్. నాకు ఈ డెసిషన్స్ మధ్యలో ఉండే ఆ డిఫరెన్స్, ఆ 2 మధ్యలో వచ్చే డిఫరెన్స్ కాస్ట్ నేను ఏమంటాను, డిఫరెన్షియల్ కాస్ట్ అని అంటాను. ఓకేనా. ఫార్ములా ఐడియా ఉందండి, చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకే, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్టే కదండి, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, అంతేనా, ఐడియా లేదా. ఓకేలేండి. ఏమైపోయి ఇంప్యూటెడ్ కాస్ట్స్ అంటే ఏంటండి, ఇంప్యూటెడ్ కాస్ట్ అంటే ఏంటి, ఇది ఆపర్చునిటీ కాస్టే. ఓకేనా అండి. కాకపోతే ఆపర్చునిటీలో బెటర్ ఆపర్చునిటీ ఏది ఉందో దాన్ని నేను ఏమంటానంటే ఇంప్యూటెడ్ కాస్ట్ అని అంటాను. అర్థమవుతుందండి. ఆపర్చునిటీ కాస్ట్లు చాలా ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు జాబ్ వదిలేసి నువ్వు బిజినెస్ చేయాలనుకుంటున్నావు, నువ్వు బిజినెస్ చేయాలి అంటే నీకు చాలా ఆపర్చునిటీ కాస్ట్లు ఉండొచ్చు. ఓకేనా, వేరే బిజినెస్ పెట్టడం అవ్వచ్చు, లేకపోతే నీ దగ్గర అమౌంట్ ఉందండి, లేకపోతే నువ్వు శాలరీడ్ ఎంప్లాయీ. ఓకేనా. సో నేను జాబ్ చేయాలా, లేకపోతే ఇంకొక బిజినెస్ పెట్టాలా, ఈ బిజినెస్ చేయాలా, ఇవన్నీ నా ఆల్టర్నేటివ్స్. ఓకేనా. సో ఇవన్నీ నాకు ఆపర్చునిటీ కాస్ట్లే అవుతాయి. దీంట్లో బెస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ నేను ఏమంటానంటే ఇంప్యూటెడ్ కాస్ట్ అని అంటాను. అంటే నా దగ్గర అమౌంట్ ఉంది, దాన్ని నేను ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే నేను మిషనరీ పర్చేస్ చేయాలా, బయట ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే మిషనరీ పర్చేస్ చేసుకోవాలా, దీంట్లో ఏది ఎక్కువ, అప్పుడు ఇంప్యూటెడ్ కాస్ట్ ఏమవుతుంది, నాకు ఇన్వెస్ట్ చేస్తే నాకు వచ్చే అమౌంటే నాకు ఇంప్యూటెడ్ కాస్ట్ అవుతుంది. అర్థమవుతుందండి. ఇంప్యూటెడ్ కాస్ట్లు అంటే ఏంటి అంటే నోషనల్ కాస్ట్లు, ఇవి మనం డైరెక్ట్గా అయ్యే కాస్ట్లు కాదు. ఇప్పుడు ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి, మనం ఇన్వాల్వ్ అవుతాం, ఆపర్చునిటీ కాస్టుల్లో ఇన్వాల్వ్ అవ్వం, అవన్నీ నోషనల్ కాస్ట్లే. ఓకేనా. అంటే ఎకనామిక్ ప్రాఫిట్ గురించి మనం మాట్లాడతాం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉన్న పెన్ను. ఓకే, సో ఇంప్యూటెడ్ కాస్ట్లన్నా, ఆపర్చునిటీ కాస్ట్లన్నా, ఇంకా ఇంప్లిసిట్ కాస్ట్. ఓకేనా, ఇవన్నీ నోషనల్ కాస్ట్లే. ఓకేనా. సో ఇంప్లిసిట్ కాస్ట్ అంటే ఏంటి, ఇంప్లిసిట్ కాస్ట్ అంటే ఏంటి, ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటే ఏంటి, ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్. అంటే మనం క్యాష్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటే వాటిని నేనేమంటాను, ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అని అంటాను. ఇంప్లిసిట్ కాస్ట్లు అంటే ఏంటి, ఆ కాస్ట్లో నాకు క్యాష్ ఇన్వాల్వ్ అవ్వదు. ఓకేనా అండి. అంటే డిప్రిషియేషన్ ఆఫ్ అసెట్, అర్థమవుతుందా. ఇవన్నీ ఏమవుతాయి, నాకు ఇంప్లిసిట్ కాస్ట్లు అవుతాయి. ఇంప్యూటెడ్ కాస్ట్లు అంటే ఏంటి, ఇవి కూడా నోషనల్ కాస్ట్లే. ఓకేనా అండి. సేమ్ లైక్ ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్లో బెటర్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాన్ని నేను ఫోర్గోన్ చేసి వస్తే దాన్ని ఏమంటాను, నేను ఇంప్యూటెడ్ కాస్ట్ అని అంటాను. ఓకేనా అండి. ప్రొడక్షన్ కాస్ట్ అంటే ఏంటి, ప్రొడక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఏ ప్రోడక్ట్కి ఏ అయితే మనం కాస్ట్లు ఇంకర్ అవుతూ ఉన్నామో వాటిని మనం ప్రొడక్ట్ కాస్ట్లు అని అంటాం. ఓకేనా. సో ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏం చెప్తున్నాడు, కాస్ట్ ఆఫ్ నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ అంటున్నాడు. ఓకేనండి.
షట్ డౌన్ కాస్ట్లు అంటే ఏంటండి? షట్ డౌన్ చేయడం వల్ల ఇంక్రీ అయ్యే కాస్ట్లో షట్ డౌన్ కాస్ట్. షట్ డౌన్ కాస్ట్లు అంటే ఏంటండి? షట్ డౌన్ కాస్ట్ అంటే షట్ డౌన్ చేసినా కూడా నేను ఏమవుతూ ఉంటాను, కొన్ని ఎక్స్పెన్సెస్ నేను బేర్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలా అవుతుందంటే, నేను ఒక లీజ్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యానండి, ఒక బిల్డింగ్ రెంట్ తీసుకోవడం కోసం, లేకపోతే ల్యాండ్ రెంట్ తీసుకోవడం కోసం. 10 years రెంట్కి 10 years అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాను. బట్ 4 yearsకి నేను షట్ డౌన్ చేసేసాను. ఓకేనా? సో నేను 4 years షట్ డౌన్ చేసిన తర్వాత నాకు ఆ బిజినెస్ అంటే ఇంకా దానికి రెంట్ పే చేయడం అనవసరం కదండి. రెంట్ పే చేయడం అనవసరం కదా. సో నేను రెంట్ పే చేస్తున్నాను అనుకోండి, అది నాకేమవుతుంది, షట్ డౌన్ కాస్టే అవుతుంది. నేను షట్ డౌన్ చేసినప్పుడు కాస్ట్లు బేర్ చేస్తూ ఉన్నాను. అలా కాకుండా నేను అగ్రిమెంట్ కాంపన్సేట్ చేస్తూ ఉన్నాను. ఓకేనా? అంటే ఏంటి, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తున్నాను కాబట్టి కాంపన్సేషన్ ఎక్స్పెన్సెస్ పే చేస్తున్నాను. ఓకేనా? సో వాటిని ఏమంటాను నేను, వాటిని కూడా షట్ డౌన్ కాస్ట్లోనే అంటాను. అంటే షట్ డౌన్ చేయడం వల్ల వచ్చే కాస్ట్లు. ఓకేనా అండి? డిస్క్రిషనరీ కాస్ట్లు, సంక్ కాస్ట్లు అంటే ఏంటండి? సంక్ కాస్ట్ అంటే ఏంటి? ఆల్రెడీ ఇంకర్ అయిపోయాం, ప్రజెంట్ దానికి డెసిషన్తో సంబంధం లేదు మనకి, మన డెసిషన్ మేకింగ్లోకి అది ఇన్వాల్వ్ అవ్వదు. ఓకేనా? ఆల్రెడీ ఇంకర్ అయిపోయాం. ఓకేనా? సో వాటిని ఏమంటాం మనం, సంక్ కాస్ట్ అని అంటాం. ఓకేనా? సంక్ కాస్ట్కి మరి హిస్టారికల్ కాస్ట్కి డిఫరెన్స్ ఏంటండి? హిస్టారికల్ కాస్ట్ అన్న సంక్ కాస్ట్ అన్న ఆల్రెడీ ఇంకర్ అయిపోయినవి. సంక్ కాస్ట్ అంటే ఏంటి, అసలు డెసిషన్ మేకింగ్లో యూజ్ అవ్వని సంక్ కాస్ట్ అని అంటాం. ఓకేనా అండి? డిస్క్రిషనరీ కాస్ట్ అంటే ఏంటండి? డిస్క్రిషనరీ అంటే సపరేట్గా. ఓకేనా అండి? దేనికి ఎంత కాస్ట్ అవుతుంది, ఓకేనా, సపరేట్గా చూస్తే దాన్ని ఏమంటాను నేను, డిస్క్రిషనరీ కాస్ట్ అని అంటాను. అంటే అడ్వర్టైజ్మెంట్కి ఎంత అవుతుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎంత అవుతుంది. ఓకేనా అండి? ఒక్కొక్క కాస్ట్ని ఏం చేస్తాను, డిస్క్రిషనరీగా చూస్తాను, అంటే సపరేట్గా చూస్తాను. అంటే నేను ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, ఓకేనా, ఆ పర్టికులర్ డెసిషన్కి ఏ కాస్ట్ నాకు అప్లికేబుల్ అవుతుందో దాన్ని నేనేమంటాను, ఆ డిస్క్రిషనరీ కాస్ట్ అని అంటాను. అర్థమవుతుందో? అంటే రిలవెంట్, అంటే ఆ డెసిషన్కి ఏదైతే రిలవెంట్ ఉందో దాన్ని ఏమంటాను, దాన్ని మాత్రమే డిస్క్రిషనరీ కాస్ట్ అని అంటాను. డిస్క్రిషనరీ కాస్ట్ అంటే ఏంటప్పుడు, సపరేట్గా అయ్యే కాస్ట్ని నేను డిస్క్రిషనరీ కాస్ట్ అంటాను. అంటే ఒకదానికి ఇంకోటి డిపెండెన్స్ ఉండదు. ఓకేనా అండి? పీరియడికల్ కాస్ట్లు అంటే ఏంటి? పీరియడ్ని బేస్ చేసుకొని మనం పే చేస్తూ ఉంటాం. ఓకేనా అండి? ఎక్స్ప్లిసిట్ కాస్ట్లు అంటే ఏంటండి? ఇప్పుడే చెప్పుకున్నాం, క్యాష్ పేమెంట్స్కి వెళ్తూ ఉంటాం, అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ లాగా. ఓకేనా? ఇంప్లిసిట్ కాస్ట్ అంటే ఏంటి? డిప్రిసియేషన్ లాగా, కాస్ట్ క్యాష్ ఇన్వాల్వ్ అవ్వదు. ఓకేనా అండి? ఇవి అన్ని కాస్ట్లు. కాస్టింగ్, మనం కాస్టింగ్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అసలు కాస్టింగ్ ఎందుకండి? కాస్ట్ అంటే ఏంటి? ఇంకరైన ఎక్స్పెన్సెస్ని నేను కాస్ట్ అని అంటాను. కాస్టింగ్ అంటే ఏంటి? ఒక కంప్లీట్ ప్రోడక్ట్ కోసం నేను ఎంత కాస్ట్లు అవుతూ ఉన్నాను. ఓకేనా? ఇదంతా సమ్మరైజ్ చేయడానికి నేనేమంటాను, కాస్టింగ్ అని అంటాను. దాన్ని నేను స్టేట్మెంట్స్గా ప్రిపేర్ చేసి దాన్ని ఏమంటాను నేను, కాస్ట్ అకౌంటింగ్ అని అంటాను. ఓకేనా? సో ఈ కాస్టింగ్ అనేది అసలు ఎందుకు, జనరల్గా కాస్ట్ రిడక్ట్ చేయడం కోసం కానీ, కాస్ట్ కంట్రోల్ చేయడం కోసం కానీ, ఇలాంటి ఏవైనా డెసిషన్స్ తీసుకోవడం కోసం. ఓకేనా? ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి నేనేమంటాను అంటే, కాస్ట్ అకౌంటింగ్ అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని అంటాను. అంటే కాస్ట్ నేను మేనేజ్ చేయగలగాలి. ఓకేనా అండి? కాస్ట్ అకౌంటింగ్ ఆర్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎలా అన్నా అనొచ్చు అనమాట. కాస్ట్ అకౌంటింగ్ అనేది ట్రెడిషనల్ వే అనుకుంటే, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది అడ్వాన్స్డ్ వే ఆఫ్ స్పీకింగ్ అనమాట. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ మీకు సిఎంఏ కూడా స్టార్టింగ్ ఎలా ఉండేదండి, సిడబ్ల్యూఏ అని ఉండేది, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటింగ్ అని ఉండేది. ఇప్పుడు సిఎంఏ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటున్నారు. అర్థమవుతుందా అండి? సో ఒకదాన్ని రీప్లేస్ చేస్తూ ఇంకోటి మాట్లాడుతూ ఉంటాం. అడ్వాన్స్డ్ వే ఆఫ్ స్పీకింగ్ అది. ఓకేనా అండి? అంటే కాస్ట్ని మేనేజ్ చేయడం అంటే ఎలా మీరు కాస్ట్ని మేనేజ్ చేయాలి, ఎలా అంటే ఎక్కడ మీరు రెడ్యూస్ చేయాలి, ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి, ఎలా కంట్రోల్ చేయాలి. ఓకేనా? సో మీరు అనుకున్న కాస్ట్లోనే మీరు ఎలాగ బిజినెస్ని ఆర్గనైజ్ చేయాలి, ఇవన్నీ ఏంటి మేనేజ్మెంట్ అకౌంటింగ్లో వస్తాయి. మీకు మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఏమేమి ఉంటాయండి, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. కాస్ట్ అకౌంటింగ్లో ఉండేవన్నీ ఉంటాయి, స్టాండర్డ్ కాస్టింగ్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. ఓకేనా? బడ్జెట్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడ వస్తాయి మీకు, మేనేజ్మెంట్ అకౌంటింగ్లో వస్తాయి. మార్జినల్ కాస్టింగ్, ఇవన్నీ అంటే కాస్ట్ని ఎలా మేనేజ్ చేయగలగాలి, అంటే మీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మీరు కాస్ట్ని ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పేదే మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఓకేనండి? దాన్నే కాస్ట్ అకౌంటింగ్ అని కూడా అంటారు.
సో మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ ఎవరైనా ఒకటే. ఎవరు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తే అసలు డెసిషన్స్ ఎవరు తీసుకోవాలి? మేనేజ్మెంటే తీసుకోవాలి డెసిషన్స్. ఒక బిజినెస్ డెసిషన్స్ ఎవరు తీసుకుంటారండి? మేనేజ్మెంటే తీసుకుంటుంది. సో నేను కాస్ట్లు మేనేజ్ చేయడానికి ఎవరిని అపాయింట్ చేసుకుంటాను? కాస్ట్ అకౌంటెంట్ ఆర్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ని నేనేం చేస్తాను? అపాయింట్ చేసుకుంటాను. అంటే కాస్ట్ అన్ని సరిగా జరుగుతున్నాయి లేదా, ఏ ప్రాసెస్లో ఎక్కడ కాస్ట్ నేను ఎలిమినేట్ చేయొచ్చు, ఓకేనా, ఇవన్నీ చెక్ చేసి చెప్పమని చెప్పి నేను ఒకరిని అపాయింట్ చేసుకుంటాను. సో తను ఏం చేస్తాను, నాకు కాస్ట్ అకౌంటింగ్ ఆర్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో తనకు తెలిసిన డిఫరెన్సెస్ అని నాకు ఏం చేస్తాడు? కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు ప్రతి ఇన్ఫర్మేషన్. అంతే కదండి. ఎవరికి కమ్యూనికేట్ చేస్తాడు? కాస్ట్ అకౌంటెంట్ మేనేజ్మెంట్కి కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. అపాయింట్ చేసుకుంది ఎందుకు కదండి. ఎవరైనా కూడా అంటే ఓన్లీ కాస్టింగ్ అనే కాదండి, ఏ సబ్జెక్ట్లో అయినా ఎవరు కమ్యూనికేట్ చేస్తారు అంటే ఎవరైతే అపాయింట్ చేసుకున్నారో, ఎవరైతే అపాయింట్ చేశారో వాళ్ళకే తను కమ్యూనికేట్ చేయాలి. ఎక్కడైనా అంతే కదండి. ఎవరైతే నేను అపాయింట్ అంటే నేను ఒకరిని అపాయింట్ చేశానండి, నేను ఎందుకు అపాయింట్ చేశాను తను నాకు కమ్యూనికేట్ చేయడానికే కదా. అర్థమవుతుందా? సో ఎవరైతే అపాయింట్ చేశారో వాళ్ళకి మనం కమ్యూనికేట్ చేయాలి. ఆడిటింగ్లో అయినా అంతే ఉంటుంది, ఓకేనా. మిమ్మల్ని ఎవరు అపాయింట్ చేసుకుంటారంటే ఆడిటింగ్లో షేర్ హోల్డర్స్ అపాయింట్ చేసుకుంటారు. సో రిపోర్ట్ ఎవరు కమ్యూనికేట్ చేస్తారు? మీరు షేర్ హోల్డర్స్కి కమ్యూనికేట్ చేస్తారు. అంటే మేనేజ్మెంట్కి ఇస్తారు, బట్ ఫైనల్గా ఏం జరుగుతుంది? అది ఏజీఎంలో షేర్ హోల్డర్స్కే మీరు కమ్యూనికేట్ చేస్తారు. అర్థమవుతుందా? సో అలానే ఏదైనా ఇప్పుడు ఆ కాస్ట్ అకౌంటెంట్ అయినా మీరు అపాయింట్ చేసుకుంటున్నారు అంటే ఎవరు అపాయింట్ చేసుకుంటారు? మేనేజ్మెంట్. సో దాంట్లో వచ్చే డెసిషన్స్ కానీ ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే కాస్ట్ కంట్రోల్ వర్కౌట్ అవుతూ ఉంటే అవన్నీ ఎవరికి కమ్యూనికేట్ చేస్తాడు? కాస్ట్ అకౌంటెంట్ మేనేజ్మెంట్కి కమ్యూనికేట్ చేస్తాడు. ఓకే. ఫినాన్స్ స్టేట్మెంట్స్ అంటే ఐడియా ఉన్నాయండి మీకు? ఏమున్నాయి ఫినాన్స్ స్టేట్మెంట్స్? P&L, బ్యాలెన్స్ షీట్, ఇంకా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. ఇంకోటి చెప్పండి. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. ఈ 4 నోట్స్ టు అకౌంట్స్. ఐడియా లేవా? ఓకే. ఫినాన్స్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. ఓకేనండి. వీటికి సపోర్ట్గా నోట్స్ టు అకౌంట్స్ ఉంటుంది. ఓకేనండి. ఇవి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. కాస్ట్ అంటే ఏంటో చెప్తున్నాడు. కాస్ట్ అంటే ఏంటండి? సాక్రిఫై అండ్ క్వాంటిఫైయబుల్ ఇన్ మానిటరీ టర్మ్స్. అంటే ఏంటి? ఇవి ఆపర్చునిటీ కాస్ట్ అన్న మాట్లాడుతున్నాడు. ఆపర్చునిటీ కాస్ట్లు కూడా ఏమవుతాయి? కాస్ట్లే అవుతాయి. అంటే మీరు ఎంత సాక్రిఫైస్ చేసినా లేకపోతే మానిటరీ టర్మ్స్లో క్వాంటిఫై చేయగలుగుతూ ఉంటే ఎనీథింగ్ ఏదైనా దాన్ని ఏమంటాను నేను? కాస్ట్ అని అంటాను. ఓకేనండి. కాస్ట్ అంటే ఏంటి? సమ్ ఇంకర్డ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా. ఇంకర్డ్ ఎక్స్పెన్సెస్ ఫర్ రన్నింగ్ బిజినెస్ అయినా కావచ్చు, ప్రొఫెషన్ అయినా రన్ చేయడం కోసం మీరు ఇంకర్ అయ్యే కాస్ట్లను ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్ని ఏమంటాను నేను? కాస్ట్స్ అని అంటాను. ఓకేనా. కాస్ట్ క్లాసిఫికేషన్స్ ఇవన్నీ జస్ట్ బేసిక్సే కదండి మీకు. ఓకేనా. కాస్ట్ క్లాసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి? ప్రాఫిట్ కంప్యూటేషన్, వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ బేసిస్ మీద చెప్తున్నాడు అండి. అంటే స్టాక్, ప్రాఫిట్ వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా. బేస్డ్ ఆన్ రికవరీలో ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటండి? మీకు ఈ బేసిస్లో ఏం అవసరం లేదండి. ఇక్కడ మిమ్మల్ని ఎగ్జామ్లో ఏ క్లాసిఫై చేసిన తర్వాత ఏ కాస్ట్లు వస్తాయనేమో అడగడు. నీకేం తెలియాలి అంటే కాస్ట్లో అసలు ఆ కాస్ట్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా. బేస్డ్ ఆన్ రికవరీ ఏ కాస్ట్లు ఏమి ఉన్నాయని అడగడు. మిమ్మల్ని అడిగేది ఏంటి? ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటని అడుగుతాడు. ఏంటండి? ఇప్పుడు నేను ఒక ప్రొడక్ట్ని రెడీ చేస్తూ ఉంటే నాకు ఏమొస్తుందండి? COGS వస్తుంది. అంతేనా. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ వస్తుంది. సో నేను దాన్ని సేల్ చేసేసి నేను అయిన కాస్ట్ని రికవర్ చేశాను అనుకోండి, దాన్ని ఏమంటాను నేను? ఎక్స్పైర్డ్ కాస్ట్ అని అంటాను. అంటే కాస్ట్ ఎక్స్పైర్ అయిపోయింది, అది నేను సేల్ చేసి రెవెన్యూ కూడా తెచ్చేసుకున్నాను. ఓకేనా. దాన్ని నేనేమంటాను? ఎక్స్పైర్డ్ కాస్ట్ అని అంటాను. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటి? రికవర్ అవ్వంది. అంటే స్టాక్లో మిగిలిపోయి ఉంటుంది కదండి, ఇన్వెంటరీ, క్లోజింగ్ ఇన్వెంటరీ, అవన్నీ ఏమవుతాయి? నాకు అన్ఎక్స్పైర్డ్ కాస్ట్లు అవుతాయి. అంటే కాస్ట్ ఇంకా ఎక్స్పైర్ అవ్వంది. ఓకేనా అండి. బేస్డ్ ఆన్ ట్రీట్మెంట్ ఏం చెప్తున్నాడు? ప్రొడక్ట్ కాస్ట్ అండ్ పీరియడ్ కాస్ట్.
ప్రొడక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ప్రోడక్ట్కి ఇంకర్ అయ్యే కాస్ట్ ప్రొడక్ట్ కాస్ట్ అని అంటాం. పీరియడ్ కాస్ట్ అంటే ఏంటి, ప్రోడక్ట్ మీద డిపెండ్ అవ్వకుండా పీరియడ్కి మనం పే చేస్తూ ఉండే వాటిని పీరియడ్ కాస్ట్ అని అంటాం. అంటే రెంట్లు కానీ డిప్రిషియేషన్ అలాంటివన్నీ. బేస్డ్ ఆన్ డిపార్ట్మెంట్స్. ఓకేనా, డిపార్ట్మెంట్స్లో ఏమేమి ఉంటాయండి, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఇంకా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ని రెడీ చేయడం కోసం, తయారు చేయడం కోసం అయ్యే కాస్ట్. మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం అయ్యే కాస్ట్ నేను ఏమంటాను, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అని అంటాను. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంటే ఏంటి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటండి, నేను రెడీ అయిన ప్రోడక్ట్ని నేనేంటి సేల్ చేయడం కోసం సమ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్కి నేను ఏం చేస్తూ ఉంటాను, పే చేస్తూ ఉంటాను, అడ్వర్టైజ్మెంట్ అవన్నీ. ఓకేనా, దానికి అయ్యే కాస్ట్ నేను ఏమంటాను, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్లు అని అంటాను. సేల్స్ కమిషన్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ ఛానల్స్కి అవ్వచ్చు. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు అంటే ఏంటి, అది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కదా. ఆఫీస్లో ఎంప్లాయీస్ ఉంటారు, అంటే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటారు. ఇప్పుడు టీచింగ్ స్టాఫ్ లాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉంటుంది. ఓకేనా అండి, వాళ్ళని ఏమంటారు మనం, అడ్మినిస్ట్రేషన్ అని అంటాం. ఓకేనా అండి, సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు అంటే ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కాకుండా నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో. ఓకేనా, ఆఫీస్లో ఇంకా అయ్యే కాస్ట్లు నేను ఏమంటాను, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అని అంటాను. ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు ఏం చెప్పలేదనుకోండి, అవి ఏమనుకుంటాం మనం, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటాం. ఇన్ కేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అని చెప్పాడు అనుకోండి, అప్పుడు మాత్రం మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లోకి ఇన్వాల్వ్ చేస్తాం. ఓకేనండి, ఏం చెప్పలేదనుకోండి, ఏం చెప్పకపోతే మనం ఏమనుకుంటాం, అవి నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లాగే మనం తీసుకుంటాం. ఓకేనండి, బేస్డ్ ఆన్ ఐడెంటిఫికేషన్ విత్ ఫినిష్డ్ గుడ్స్, అంటే అవుట్పుట్ బేస్ చేసుకొని చెప్తున్నాడు అండి. అవుట్పుట్ బేస్ చేసుకొని ఏముంటాయి, డైరెక్ట్ కాస్ట్లు, ఇండైరెక్ట్ కాస్ట్లు. ఓకేనండి, బేస్డ్ ఆన్ ఈ డెసిషన్ మేకింగ్లో యూజ్ అయ్యే కాస్ట్లు ఏంటో చెప్తున్నాడు అండి. ఓకేనా, బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ డెసిషన్ మేకింగ్లో యూజ్ అయ్యే కాస్ట్లు ఏముంటాయి, డెసిషన్ మేకింగ్ అప్పుడు ఏ వేరియబుల్ కాస్ట్లు, ఏ ఫిక్స్డ్ కాస్ట్లు అని తీసుకుంటాం మనం. ఓకేనా, ఏవి సెమీ వేరియబుల్ కాస్ట్లు అని. బేస్డ్ ఆన్ రిలవెన్సీ, డెసిషన్ మేకింగ్లో ఏం తీసుకుంటామండి, జనరల్గా ఏ డెసిషన్ తీసుకుంటూ ఉన్నా బ్రాడ్వేలో మనం ఆలోచిస్తే రిలవెంట్ గురించే మాట్లాడతామండి. ఈ డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కాదు. ఓకేనా, మనం ఎక్కువ తీసుకునేది ఎప్పుడు ఏది మాట్లాడుకుంటాం, రిలవెన్సీ అనే మాట్లాడుకుంటాం. మీరేంటంటే ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంది కాబట్టి అన్ని డిఫరెన్షియేట్ చేసి మరీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏంటంటే ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. నేను ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే ఓన్లీ వేరియబుల్ కాస్ట్లే కన్సిడర్ చేస్తానా, లేదు. నేను నా డెసిషన్ ఎలా రిలవెంట్గా ఉంటుందో, ఓకేనా, నేను దేనికి రిలవెంట్గా నేను డెసిషన్ తీసుకోవాలో, ఓకేనా, దానికి రిలవెంట్గా ఉండే కాస్ట్లు అన్నింటినీ నేను కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ వేరియబులే కాదు. నేను ఒక మషినరీ కొనాలండి, అది నాకేమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. ఓకేనా, సో నేను నా డెసిషన్ నా మిషనరీ కొనాలా లేదా అన్నప్పుడు నేను ఓన్లీ వేరియబుల్ కాస్ట్లో చూస్తానా, లేదు, ఫిక్స్డ్ కాస్ట్లో నేను కన్సిడర్ చేస్తాను. అంతే కదండి, అలాగే. సో బేస్డ్ ఆన్ రిలవెన్సీ ఏముంటాయి, రిలవెంట్ కాస్ట్లు ఉంటాయండి. ఓకేనా, రిలవెంట్ కాస్ట్లు అంటే 100% వేరియబుల్ కాస్ట్లు అన్నీ ఏమవుతాయండి, నాకు రిలవెంట్ కాస్ట్లే అవుతాయి. కానీ రిలవెంట్ కాస్ట్లు అన్నీ వేరియబుల్ కాస్ట్లు అవ్వవు. అంటే అర్థమవుతుందండి, రిలవెంట్ కాస్ట్లో ఫిక్స్డ్ కాస్ట్లు కూడా ఉండొచ్చు, అర్థమవుతుందో. బట్ వేరియబుల్ కాస్ట్లు అన్నీ ఏంటి, రిలవెంటే. బట్ రిలవెంట్ అయ్యే కాస్ట్లు అన్నీ వేరియబుల్ కాస్ట్లు అయితే అవ్వవు. ఓకేనా, సో రిలవెంట్ కాస్ట్లు, ఇర్రెలవెంట్ కాస్ట్లు అంటే ఏంటి, ఆల్రెడీ ఇంకర్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ డెసిషన్ మేకింగ్కి ఇర్రెలవెంట్ సంక్ కాస్ట్. ఓకేనా అండి, బేస్డ్ ఆన్ కంట్రోలబిలిటీ ఏమేమి ఉన్నాయండి, కంట్రోలబుల్ కాస్ట్ అండ్ అన్కంట్రోలబుల్ కాస్ట్. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఎక్స్పైర్డ్ కాస్ట్ అండ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటండి, ఆల్రెడీ మనం రికవర్ చేసుకుంటాం ఆ కాస్ట్ని, దాన్ని ఏమంటాను నేను, ఎక్స్పైర్డ్ కాస్ట్ అని అంటాను. అంటే సిఓజిఎస్ నేను రికవర్ చేసేయాలి. ఓకేనా, ఇప్పుడు నేను చెప్తున్న ఎగ్జాంపుల్ ఇచ్చా సరే. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటండి, ఆ కాస్ట్ నేను రికవర్ చేయలేదు కాబట్టి ఇంకా ఎక్స్పైర్ అయినట్టు కాదు ఆ కాస్ట్. ఓకేనా, దాన్ని అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అని అంటాను. 10 kgs ఉందండి, పర్చేస్ చేసాం, $0.5తో 500 రూపీస్ అయింది. అంతేనా, 500 అయిద్దా, 5 రూపీస్ అయిద్దా, ఎంత అయిద్దండి, $5 అవుతాయి. అంతేనా, అంతే కదండి. 0.5 అయింది ఇక్కడ, సారీ ఈ డాట్ లేదండి అసలు. సో డాట్ లేదు కాబట్టి 50 వేసేసుకోండి. ఓకే సార్, ఇక్కడ కదా ఎంత అవుతుందండి, 500 అవుతుంది.
ఇది నా టోటల్ కాస్ట్, అంతేనా? దీంట్లో ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత అని చెప్తున్నాడు. నేను ఎంత సేల్ చేశానండి? 6 kgs సేల్ చేశాను. 6 kgs సేల్ చేశాను. 6 kgs సేల్ చేస్తే నేను ఎంత 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 ఎక్స్పైర్ అయిపోయినట్టు? 6 kgs సంబంధించింది ఎక్స్పైర్ అయిపోయినట్టు, అంతేనా? 6 × 50 80 సేల్ చేశానండి, ఇది సేల్ చేశాను. సో నాకు ఎంత వచ్చింది అమౌంట్? నాకు 480 వచ్చింది. ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత అండి? ఎక్స్పైర్డ్ కాస్ట్ 300 ఎక్స్పైర్డ్ కాస్ట్. అర్థమవుతుందా? ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే 300. నాకు ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత వస్తుందండి అప్పుడు? 180. అంటే ఎక్స్పైర్డ్ కాస్ట్లోంచి నేను సేల్లోంచి ఎక్స్పైర్డ్ కాస్ట్ తీసేస్తున్నాను. ఓకేనా? 4 kg. దీని అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత అండి? ఎంతండి? 200. ఎంత ఎలా వస్తుంది? 4 × 50. ఓకేనా? అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత అండి? 200. సమ్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ చెప్తున్నాడు. ఈ సమ్ చేయండి ఒకసారి. కాస్ట్ 100 యూనిట్స్, సేల్స్ 60, అన్సోల్డ్ స్టాక్ ఇచ్చాడు. ఆన్లైన్ వాళ్ళు కూడా చేయండి. ఏం కనుక్కోమన్నాడు? ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోమన్నాడా, వాల్యూ కనుక్కోమన్నాడు? ఎంత వచ్చింది? ఎంత? అలా ఇలానే చేశారా? అక్కడ నేను రాసినట్టే చేశారా? టోటల్ కాస్ట్ ఎంత అండి? ఎంత? 26 ఇది? 26,000 టోటల్ కాస్ట్ అండి. ఓకే. ఏంటండి? పర్ యూనిట్ 260. బట్ ఇక్కడ నాకు ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత అండి? ఈ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్లు, ఇవన్నీ ఏంటి? నేను ఎప్పుడు సేల్ చేస్తుంటే అప్పుడు నేను ఆ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ నేను ఏం చేస్తానండి? బేర్ చేస్తాను. నేను ఇక్కడ కనుక్కోమని ఏంటి? అన్సోల్డ్ స్టాక్ కనుక్కోమన్నాను నేను. స్టాక్ మీరు ఏం చేస్తారండి? కాస్ట్లో వేస్తారా, లేకపోతే సిఓజిఎస్లో లాగా వేస్తారా, లేకపోతే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డా, లేకపోతే కాస్ట్ ఆఫ్ సేల్సా? మీరు స్టాక్ని క్లోజింగ్ స్టాక్ చూపించాలండి. క్లోజింగ్ స్టాక్ చూపించేటప్పుడు మీరు సిఓజిఎస్లో చూపిస్తారా, లేకపోతే కాస్ట్ ఆఫ్ సేల్స్లో చూపిస్తారా అని అడుగుతున్నాను. సిఓజిఎస్లోనే కదా చూపిస్తారు. మరి సిఓజిఎస్ ఎంత? 8,000 + 6,000. ఇదే కదా సిఓజిఎస్. రిమైనింగ్ ఏంటి? సిఓజిఎస్ కాదు కదండి. అర్థమవుతుందా? సో స్టాక్ వాల్యూ ఎంత? అన్ఎక్స్పైర్డ్ వాల్యూ ఎంత అండి? 5,600 అనేది ఏమవుతుంది? అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అవుతుంది. ఓకేనా? ఏంటండి? ఎక్స్పైర్డ్కి ఏమొస్తుందండి? 4,400 ప్రాఫిట్ అండి. ఎన్ని? 60కి, 60 యూనిట్స్కి. ఓకే. ప్రాఫిట్ ఎంత అండి? 4,400. ఓకేనా? ఇది స్టాక్ వాల్యూ అండి, అంతేనా? ఇది స్టాక్ వాల్యూవే కదండి. స్టాక్ వాల్యూ. బట్ అన్ఎక్స్పైర్డ్ వాల్యూ ఎంతండి? సరే నెక్స్ట్ సమ్లో చూద్దాం. నెక్స్ట్ సమ్ కూడా అదే ఉంటుంది, చూద్దాం. ఒక్క నిమిషం.
నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమి ఉంటాయండి? నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఫ్యాక్టరీ ఉంటుంది. ఓకే, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్లో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏంటి? నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లు అవుతాయి, అంతే కదండి. అడ్మినిస్ట్రేషన్లో ఏమి ఉన్నాయి? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే ఆఫీస్ రిలేటెడ్ అన్నీ ఉంటాయండి. ఓకే, ఆఫీస్ రెంట్, లీగల్ అండ్ అకౌంటింగ్, ఇది ఆఫీస్ సంబంధించింది కదా. డిప్రిషియేషన్ ఆఫ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్విప్మెంట్, ఆఫీస్ స్టాఫ్ శాలరీస్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఏమి ఉంటాయండి? అడ్వర్టైజ్మెంట్, సేల్స్ కమిషన్స్, ఓకేనా. డిప్రిషియేషన్ ఆఫ్ సేల్స్ ట్రక్, బ్యాడ్ డెట్స్, ఫ్లైట్ అవుట్వర్డ్స్. ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినవన్నీ ఉంటాయి. రా మెటీరియల్, లేబర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్. ఫైట్ ఇన్వర్డ్స్ అంటే ఏంటండి? ఇంపోర్ట్స్ లోపలికి, అంటే ఇన్వర్డ్స్ వచ్చేవి, అర్థమవుతుందో. అంటే ఫ్యాక్టరీ లోపలికి వచ్చే గూడ్స్ని ఏమంటాను నేను? ఫ్లైట్ ఇన్వర్డ్స్ అని అంటాను, ఓకేనా. దానికి అయ్యే కాస్ట్ని ప్రోడక్ట్ కాస్ట్ అండ్ పీరియడికల్ కాస్ట్. ప్రోడక్ట్ కాస్ట్ ఏమంటానండి నేను? మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అని అంటాను. పీరియడ్ కాస్ట్ని నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అని అంటాను, అంతేనా. ఇప్పుడు చేయండి. సేమ్ క్వశ్చనే, బట్ ఇందాక మీరు ఓన్లీ స్టాకే కనుక్కున్నారు కదా. ఇక్కడ కనుక్కోవాలి ఆ స్టాక్ వాల్యూ. అన్ఎక్స్పైర్డ్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. సరేలేండి, సేమేగా ఇది కూడా. సేమ్ మళ్ళీ అదే ఇచ్చాడు. ఏంటండి? అర్థం కాలేదండి. క్లోజింగ్ స్టాక్ వాల్యూ అన్ఎక్స్పైర్డ్ అండి. అంటే ఎంత ఇందాక ఎంత వచ్చింది మనకి? 5600 అనేది ఏంటి? అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అవుతుంది. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అన్నిటిని నేను ఏం చేస్తానండి? పీరియడికల్గా పే చేస్తాను. పర్ యూనిట్ నేను పే చేయను కదండి, అర్థమవుతుందా? పీరియడికల్గా పే చేస్తూ ఉంటాను. సో అదేమవుతుంది నాకు? అది ఎక్స్పైర్ అయినా అవ్వకపోయినా ఎక్స్పైర్డ్ అనేది తీసుకుంటాను. ఇయర్ అయిపోయిందండి, ఇయర్ అయిపోయిన తర్వాత నేను ఇయర్కి పే చేసిన కాస్ట్లోనే నాకు ఏమవుతాయి? ఎక్స్పైర్డ్ కాస్ట్లో అయిపోతాయి. ఆ కాస్ట్ నా దగ్గర ఇంక లేదు కదా, అర్థమవుతుందండి. అలా కాకుండా నా దగ్గర గూడ్స్ ఉన్నాయి, సో ఆ కాస్ట్ ఇంకా ఎక్స్పైర్ అయిపోలేదు, అంటే ఆ కాస్ట్ నేను రికవర్ చేసుకోగలను ఇంకా. సో అందుకని దాన్ని ఏమంటాను నేను? అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాను. అంటే ఇప్పుడు నేను రికవర్ చేయలేను, ఆ కాస్ట్ని అనేది రికవర్ చేయలేను, అప్పుడు దాన్ని ఏమంటాను నేను? ఎక్స్పైర్డ్ కాస్ట్ అని అంటాను, అర్థమవుతుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో అయ్యే కాస్ట్లు, మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే కాస్ట్లో నాకు ఎక్స్పైర్డ్ కాస్ట్ అండ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్లు రెండు ఉంటాయి. సేల్ చేసినవన్నీ ఏమవుతాయి? ఎక్స్పైర్డ్ కాస్ట్లు అవుతాయి. మిగిలిపోయిన స్టాక్ ఏమవుతుంది నాకు? అన్ఎక్స్పైర్డ్ స్టాక్ అవుతుంది, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అవుతుంది. అలా కాకుండా నాన్ మ్యానుఫ్యాక్చరింగ్లో జరిగే కాస్ట్లన్నీ ఏమవుతాయి నాకు? పీరియడ్ అయిపోయిన వెంటనే ఎక్స్పైర్డ్ అయిపోతాయి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవన్నీ ఏమవుతాయి మనకి? ఎక్స్పైర్డ్ కాస్ట్లే అవుతాయి, ఓకేనా. సో ఇదే చెప్తారు కాస్ట్లు చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ పీరియాడికల్ కాస్ట్, ఓకేనా అండి. మ్యానుఫ్యాక్చరింగ్లో COGS ఉంటుంది, క్లోజింగ్ స్టాక్ ఉంటుంది అనుకుందాం. రెండు అవే. COGSఏ క్లోజింగ్ స్టాక్ అండి, అంటే సేల్ అవ్వంది క్లోజింగ్ స్టాక్గా ఉంటుంది, ఓకేనా. సో సేల్ చేస్తే ఏమంటాను నేను? దాన్ని ఎక్స్పైర్డ్ కాస్ట్ అని అంటాను. క్లోజింగ్లో ఉంటే అన్ఎక్స్పైర్డ్ అని అంటాను, ఓకేనా. COGS అనే దాని బదులు దీన్ని రాసుకోవచ్చు, సేల్స్ అని రాసుకోవచ్చు, ఓకేనా. సేల్స్ అన్నిటిని నేను ఏమంటాను? ఎక్స్పైర్డ్ కాస్ట్ అని అంటాను. క్లోజింగ్ స్టాక్ని ఏమంటాను నేను? అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అని అంటాను. అలా కాకుండా నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ ఎక్స్పెన్స్ వీటిలన్నింటిని నేను ఏమంటాను? ఎక్స్పైర్డ్ కాస్ట్లనే అంటాను. ఈ పీరియడ్ అయిపోయిన వెంటనే ఎక్స్పైర్డ్ కాస్ట్లుగా తీసేస్తాను. సో ఏమైంది ఇక్కడ? వీళ్ళకి 5600. ఓకే, ఇది ఇందాకటి అండి 1019వి. ఓకే, 5600, ఓకేనా అండి. సేమ్ అన్నీ. అంటే మీరు అక్కడ మిస్టేక్ చేస్తే కింద సరి చేయడానికి 3 సార్లు ఇచ్చాడండి, 3 టైమ్స్ ఇచ్చాడు. ఓకే, నేను ఆవేశపడి స్టార్టింగే చెప్పేశాను. ఓకే, ఏంటి ఇక్కడ నా దగ్గర ఇంకా 1040 అయింది, ఇక్కడేమో 1140 అయింది, ఇక్కడేమో 1143 ఉంది. మీ దాంట్లో ఎంత ఉంది? 1143ఏనా? ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండి. ఇందాక మాట్లాడుకున్నవే మాట్లాడుకుంటున్నాం మళ్ళీ. అడ్మినిస్ట్రేషన్, ఫ్యాక్టరీ, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్.
ఓకే, ఒక ప్రోడక్ట్ కాస్ట్లు ఏమి ఉంటాయని అడుగుతున్నాడు అండి. ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ ఒక ప్రోడక్ట్కి ఏమి ఉంటాయి మనకి? మెటీరియల్ కాస్ట్ ఉంటుంది, లేబర్ కాస్ట్ ఉంటుంది, అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ప్రతి దాంట్లో ఏముంటాయి మళ్ళీ? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఉంటాయి. ఓకేనా అండి? లేబర్లో కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఉంటాయి. ఓకేనా? ఎక్స్పెన్సెస్లో కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అని ఉంటాయి. ఇండైరెక్ట్ వాటన్నిటిని ఏమంటాను నేను? ఓవర్ హెడ్స్ అని అంటాను. ఓకేనా అండి? సో లేబర్లో ఇండైరెక్ట్ అంటే ఏంటండి? శాలరీస్. అర్థమవుతుందా అండి? లేబర్లో ఇండైరెక్ట్ కాస్ట్లు అంటే ఏంటి? నేను పే చేసే శాలరీస్ అండి, లేబర్ వేజెస్ కాకుండా. ఇప్పుడు వేజెస్ పే చేస్తే దాన్ని డైరెక్ట్ కాస్ట్లు అంటాను. అలా కాకుండా ఆఫీస్లో అడ్మినిస్ట్రేషన్ శాలరీస్ ఇస్తున్నాను అనుకోండి, వాటిని నేనేమంటాను? ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ అంటాను. ఓకేనా? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నానండి నేను, వాటిని ఏమంటాను? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటాను. ఓకేనా? అలా కాకుండా నేను మెటీరియల్కి లేబర్కి ఇంకర్ అవుతున్నాను, డైరెక్ట్గా ఇంకర్ అవుతున్నాను అంటే వాటిని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటాను. ఓకేనా అండి? అంటే ఈజీగా ట్రేస్ చేయగలం, ట్రేసబిలిటీ బేస్ చేసుకొని ఈజీగా ట్రేస్ చేస్తుంటే దాన్ని ఏమంటాను? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటాను. అలాగే ఈజీగా నేను ట్రేస్ చేయలేకపోతున్నాను, వాటిని నేనేమంటాను? ఇండైరెక్ట్ కాస్ట్ అని అంటాను. ఓకే, కాస్ట్లు ఏ ప్రోడక్ట్ కాస్ట్లు అంటున్నాడు అంటే COGS వరకు ఏమవుతుంది? ప్రోడక్ట్ కాస్ట్లు అవుతాయి. ఓకేనండి? COGS తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అంతేనండి? ఇవి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది, కాస్ట్ ఆఫ్ సేల్స్ అంతే కదండి? ఈ రెండు కలిపితే కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తుంది టోటల్. ఇదేందండి? ఇది ఒక్క నిమిషం ఆగండి. ఇదేంటిది? కాస్ట్ అనేది కాస్ట్ ఆఫ్ సేల్స్, అంతేనా? ఇంతవరకు ఏమవుతుందండి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఈ రెండు ఏంటి? నేను ఇంకర్ అయ్యే పీరియడికల్ కాస్ట్లు. ఓకేనా? అంటే ఇయర్ నేను సేల్ చేయాలి అంటే నేను ఇంకర్ అవ్వాల్సిన కాస్ట్లు అవి. ఓకేనా? వాటిని ఏమంటాను? నేను పీరియడికల్ కాస్ట్ అని అంటున్నాను. ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది? నాకు కాస్ట్ ఆఫ్ సేల్స్ అనేది వస్తుంది. అర్థమవుతుందండి? సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వరకు ఏమో ఉండేదాన్ని ఏమంటాను నేను? ప్రొడక్షన్ కాస్ట్ అని అంటాను. ఓకేనా? కాస్ట్ని ఎలా అలోకేట్ చేస్తారండి? అలొకేషన్ ఆఫ్ కాస్ట్ అంటే ఎలా అలొకేట్ చేస్తారు? బై ట్రెడిషనల్ వేలో మనం ఏం చేస్తామండి? ప్లాంట్ అంటే ఒక్కొక్క ప్లాంట్కి ఎంత కాస్ట్ అవుతుంది అంటే ప్రొడక్షన్ యూనిట్కి ఎంత కాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్లాంట్ ఏ అనే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనుకున్నానండి. బి అనేది అలా ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే నేను కాస్ట్ని ఏం చేస్తాను? నేను ఇన్వాల్వ్ అయ్యే కాస్ట్ని ప్లాంట్ వైడ్గా నేను డివైడ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? సో దీంట్లో నాకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఇవి ఏమవుతాయంటే ట్రెడిషనల్ కాస్టింగ్ మెథడ్స్ అవుతాయండి. అంటే నేను ఏం చేస్తానంటే టోటల్గా నాకు ఈ ప్లాంట్ మొత్తం మీద ఎంత కాస్ట్ అవుతుంది, ఆ కాస్ట్ నేను ఏం చేస్తాను అంటే పర్ లేబర్ ఆర్ బేసిస్ మీద కానీ, లేకపోతే అవుట్పుట్ బేసిస్ మీద కానీ, లేకుంటే ఏం చేస్తాను మిషన్ అవర్స్ బేసిస్ మీద కానీ డివైడ్ చేసుకుంటాను. పర్ అవర్ నాకు ఎంత కాస్ట్ అయిందో నేను తెలుసుకుంటాను. ఇది ప్లాంట్ వైడ్ కానీ డిపార్ట్మెంటల్ వైడ్ కానీ ఏదైనా కానీ. ఓకేనా? ఇక్కడ నేను డైరెక్ట్ ఏంటి ఇండైరెక్ట్ ఏంటి ఇవన్నీ నేను పట్టించుకోను. టోటల్ ఎంత కాస్ట్ అవుతుంది అని పట్టించుకో. ఇవి ట్రెడిషనల్ వే ఆఫ్ కాస్టింగ్. ఒక ప్లాంట్లో నాకు ఎంత కాస్ట్ అవుతుంది, ఓకేనా, దాంట్లో నుంచి సేల్ చేస్తున్నప్పుడు నాకు ఎంత సేల్స్ వచ్చింది. ఓకేనా? సో ఓవరాల్గా మాట్లాడతాను నేను ప్లాంట్ మొత్తం మీద. బట్ ఏబీసీ కాస్టింగ్ అంటే ఏంటండి? ఈచ్ యాక్టివిటీకి నేనేం చేస్తాను? కాస్ట్ అలొకేట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఒక ప్లాంట్లో ఇంకా యాక్టివిటీస్ చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అనుకున్నాం. సో ప్రతి యాక్టివిటీకి నేనేం చేస్తాను? కాస్ట్ అలొకేట్ చేస్తూ ఉంటాను. కొన్నిటికి ఏంటి తక్కువ కాస్ట్ ఇంకర్ అవుతాయి, కొన్ని ఎక్కువ కాస్ట్ ఇంకర్ అవుతాయి. అప్పుడు నాకు ఆ ప్లాంట్లోనే ఏ ప్రాసెస్ నేను ఎలిమినేట్ చేయాలి, ఏ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి, ఓకేనా, ఏమైనా మోడిఫికేషన్స్ తీసుకురావాలా, ఇవన్నీ డెసిషన్స్ నేను తీసుకోగలను. ఓకేనా? సో మన రిలవెన్స్ని బట్టి, మనం డెసిషన్ తీసుకునే రిలవెన్స్ని బట్టి ఏ కాస్టింగ్ మెథడ్ యూజ్ చేయాలో తెలుస్తుంది మనకి. ఓకేనా? అండ్ మనకి ఆటోమేటిక్గా మనకు చెప్పేస్తాడు ఏ కాస్టింగ్ మెథడ్ అన్నా యూజ్ చేయొచ్చు. మనకి ఎగ్జామ్లో మనకు చెప్పేస్తాడు ఏ కాస్టింగ్ మెథడ్ యూజ్ చేయాలి. ట్రెడిషనల్ మెథడ్ యూజ్ చేయండి, లేకుంటే ఏబీసీ కూడా యూజ్ చేయండి అని రెండు క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఓకేనా? ఎలా అయినా డైరెక్ట్ కాస్ట్ సేమ్ అవే చెప్తున్నాడండి. ఓకేనా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏం చెప్తున్నాడు? అదర్ దాన్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ విచ్ కెన్ డైరెక్ట్లీ అట్రిబ్యూటెడ్ టు ఫినిష్డ్ గుడ్స్. ఓకేనా? ఎన్ని స్పెషల్ కాస్ట్లు ఏమైనా ఉంటాయని. ఓకేనా అండి? అంటే ఆల్రెడీ డైరెక్ట్ మెటీరియల్స్లో మనం చూపించేస్తాం డైరెక్ట్ మెటీరియల్కి ఎంత ఎక్స్పెన్స్ పెడుతున్నాం అని. డైరెక్ట్ లేబర్లో మనం ఆల్రెడీ చెప్పేస్తాం ఎంత కాస్ట్ అవుతుంది అని.
ఇవి కాకుండా ఎక్స్ట్రా ఏమైనా డైరెక్ట్గా మనకి ఇంకర్ అవుతూ ఉంటే వాటిని ఏమంటాం మనం? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. మిగతావి ఇండైరెక్ట్ అవుతాయి. ఓకేనా అండి? అడ్మినిస్ట్రేషన్ ఇవేం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు ఏముంటాయి? అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమి ఇందాక చెప్పాం, ఆఫీస్కి రిలేటెడ్ ఉండేవన్నీ ఏమవుతాయండి? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు అవుతాయి. ఎక్కడుంది ఇది? ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినవన్నీ ఏమవుతాయండి? ఫ్యాక్టరీ కాస్ట్లు అవుతాయి. ఓకేనా? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఆఫ్టర్ సిఓజిఎస్ సేల్స్కి సంబంధించినవన్నీ ఏమవుతాయండి? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ ఎందుకని వచ్చిందే వస్తుందండి. ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ గురించి, వీటి గురించి. ఓకే, వేరియబుల్ కాస్ట్లు ఏమవుతాయండి? ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే, ప్రొడక్షన్ చేంజ్ అవుతూ ఉంటే, కాస్ట్లు చేంజ్ అవుతూ ఉంటే వాటిని ఏమంటాను నేను? వేరియబుల్ కాస్ట్లు అంటాను. ఫిక్స్డ్ కాస్ట్ అని ఎప్పుడు అంటాను నేను? ప్రొడక్షన్కి దానికి సంబంధం ఏం లేదండి. పీరియడ్ అంటే ఒక్కొక్క పీరియడ్కి ఒకలా నేను పే చేస్తూ ఉంటాను. దాన్ని ఏమంటాను నేను? ఫిక్స్డ్ కాస్ట్ అని అంటాను. ఓకేనా? సెమీ వేరియబుల్ కాస్ట్లు అంటే ఏంటి? వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్లు ఏమవుతాయండి? మిక్చర్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్, అదేలేండి, మిక్చర్ ఆఫ్ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా? దాన్ని ఏమంటాను నేను? సెమీ వేరియబుల్ అంటాను. ఇది ఇచ్చారు చూడండి క్వశ్చన్, ఏదో ఏం అడగకుండా ఎగ్జాంపుల్ అని ఇచ్చారు, తెలిసాడేంటి? ఓకే, దీంట్లో నాకు వేరియబుల్ ఏంటి, సెమీ వేరియబుల్ ఏంటి చెప్పండి. అయితే ఫిక్స్డ్ ఏంటి? ఫిక్స్డ్ చెప్పగలరా? ఏంటండి సెమీ వేరియబుల్ చెప్పలేదు కదండి. ప్రొడక్షన్ బట్టి ఎంత ఇంక్రీజ్ అయిందండి? ప్రొడక్షన్ బట్టి డిఫరెన్స్ ఎంత అండి? ఇక్కడ 1000 ఇంక్రీజ్ అయిందండి. 1000 ఇంక్రీజ్ అయింది. 1000 ఇంక్రీజ్ అయితే ఎంత కాస్ట్ ఎంత ఇంక్రీజ్ అయిందండి? 8000 ఇంక్రీజ్ అయింది. అంతే కదా? అంతేనా అండి? అంటే ఏంటి? వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుందండి? సో వేరియబుల్ కాస్ట్ ఏంటి? 1000కి 8000 అనేది ఏమవుతుందండి? 1000 యూనిట్స్కి వేరియబుల్ కాస్ట్ అవుతుంది. ఓకేనా? అంతేనా? సో టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎంత అండి? టోటల్ వేరియబుల్ కాస్ట్ అనకూడదు, ఒక్క నిమిషం. 10,000 అప్పుడు వేరియబుల్ కాస్ట్ ఎంత? ఫర్ 1000కి వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుందండి అప్పుడు? ఎలా చెప్తాను అడుగుతున్నావా? చూడండి, నా ప్రొడక్షన్ బేసిస్ మీద కాస్ట్ ఇంక్రీజ్ అయిందండి. ఓకేనా? నా ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటే కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకేనా? సో 1000 ఇంక్రీజ్ అయితే నాకు ఎంత అయ్యి ఉండాలి? యాక్చువల్గా జనరల్గా అయితే ఇంకో 16,000 ఇంక్రీజ్ అయ్యి ఉండాలి. అప్పుడు 32 అయ్యి ఉండాలి జనరల్గా, మొత్తం వేరియబుల్ కాస్ట్లే అయితే. అంతేనా? కానీ నాకు ఎంత ఇంక్రీజ్ అయిందండి? 24 ఇంక్రీజ్ అయింది. అంటే ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్లు ఇంక్రీజ్ అవ్వట్లేదు. అంతే కదా? సో ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యేవన్నీ ఏ కాస్ట్లు అవుతాయి? నాకు వేరియబుల్ కాస్ట్లే అవుతాయి. సో ఆ డిఫరెన్స్ కనుక్కుంటే నాకు ఏం తెలుస్తుంది? వేరియబుల్ కాస్ట్ తెలుస్తుంది. సో 1000 దగ్గర నాకు వేరియబుల్ కాస్ట్లు ఎంత ఉన్నాయి? ఫస్ట్ 1000 దగ్గర 8000 వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి? 8000. సో 2000 దగ్గర వేరియబుల్ కాస్ట్ ఎంత అండి? 16,000 అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది? 8,000 అలానే ఉంటుంది. అర్థమైందా? సో ఏం చెప్పకపోతే ఇలా కనుక్కోవచ్చు ఈజీగానే. ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటే కాస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో 16,000 ఇంక్రీజ్ అయ్యి ఉంటే ఏమవుతుంది? మనకి టోటల్ వేరియబుల్ కాస్ట్లే కన్సిడర్ చేసి ఉండేవాళ్ళు. కానీ 16 ఇంక్రీజ్ అవ్వలేదు. అంటే ఆ 16లో ఏమున్నాయి అప్పుడు? ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నాయి కాబట్టి అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఓకేనా? సెగ్రిగేషన్ ఆఫ్ సెమీ వేరియబుల్ కాస్ట్ ఇంటూ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్.
సో ఇప్పుడు మనం చేసిందే అండి వేరియబుల్ కాస్ట్ అంటే ఇప్పుడే మనం చేసాం, ఫార్ములా కూడా అవసరం లేదు, జస్ట్ జనరల్గా బేసిక్గా అర్థమైపోతుంది. ఓకేనా? వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటండి? చేంజ్ ఇన్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ యూనిట్స్, అంతే కదా. సో అప్పుడు ఏమొస్తుంది? చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. మనకు 1000 ఇంక్రీజ్ అయిందండి, 1000 ఇంక్రీజ్ అయితే మనకి ఎంత ఇంక్రీజ్ అయింది? జస్ట్ 8000 ఇంక్రీజ్ అయింది, అంతే కదా. సో పర్ యూనిట్ ఎంత తీసుకున్నాం మనం అప్పుడు? 8 రూపీస్ తీసుకున్నాం. సో 2000కి ఎంత యూనిట్ ఎంత వేరియబుల్ కాస్ట్ అయినట్టు? 2 ఇంటూ 2000 ఇంటూ 8 రూపీస్, సో 16,000 అయింది. ఓకేనా? సంక్ కాస్ట్లు అంటే ఏంటంటే ఆల్రెడీ ఇంకర్ అయిపోయాం, సో డెసిషన్ మేకింగ్ యూజ్ అవ్వదు. ఆపర్చునిటీ కాస్ట్, కంట్రోలబుల్, అన్కంట్రోలబుల్ అంటే ఏ కాస్ట్ని అయితే కంట్రోల్ చేయగలం, ఎక్కడ డిస్కస్ చేద్దాం అంటున్నాడు? అది స్టాండర్డ్ కాస్టింగ్లో డిస్కస్ చేసుకుందాం అంటున్నాడు. అంటే ఏం డిస్కస్ చేసుకుంటామండి స్టాండర్డ్ కాస్టింగ్లో? కంట్రోలబుల్, అన్కంట్రోలబుల్ ఎక్కడ చూస్తాం అది? సి ఎట్లా అంటే ఈ కంట్రోలబుల్, అన్కంట్రోలబుల్ కాస్ట్లు ఎక్కడ వస్తాయంటే మనకి, నేను బడ్జెట్స్ ప్రిపేర్ చేస్తానండి, అంతేనా. ఇయర్ స్టార్టింగ్లో బడ్జెట్స్ ప్రిపేర్ చేస్తాను. బడ్జెట్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను యాక్చువల్ ప్రొడక్షన్కి ఎంటర్ అయ్యే లోపల నేను ఇప్పుడు బడ్జెట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు నా రా మెటీరియల్ ఒకటి అనుకుంటానండి, కాస్ట్ ఎంతో రా మెటీరియల్ నేను అనుకుంటాను కదా. అంటే ప్రొడక్ట్ రా మెటీరియల్ బి రెండు ఉన్నాయి అనుకుందామండి. సో దాని కాస్ట్ ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి, అంటే ప్రీ డిటర్మైండ్గా నేనేమో ఒకటి అనుకొని బడ్జెట్స్ వేసేసాను, మార్కెట్లో ప్రివేల్ అవుతున్న ప్రైస్ తీసుకొని. నేను ఎప్పుడైతే యాక్చువల్ ఆపరేషన్స్కి ఎంటర్ అవుతూ ఉన్నానో అప్పుడు కాస్ట్లీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు కదండి, అర్థమవుతుందా? ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు. ఆ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు అన్నప్పుడు నేను ఇప్పుడు ప్రోడక్ట్ ఏ తీసుకోవాలండి, ప్రోడక్ట్ ఏ 4 రూపీస్ అనుకున్నాను నేను, ఓకేనా. దీనికి సప్లిమెంటరీగా, ఓకేనా, సప్లిమెంటరీగా ఏ లేదండి, ఏ 4 రూపీసే ఉంది, బయట కూడా ఏ 4 కూడా ఉంది. ఏ కానీ బి కానీ నేను పర్చేస్ చేయొచ్చు అనుకుందాం, ఓకేనా. ఏ పర్చేస్ చేయాలి అంటే ఏ 5 రూపీస్ అయిపోయింది, అర్థమవుతుందా? ఏ 5 రూపీస్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏకి ఇంకొక సబార్డినేటివ్ లేదండి, అప్పుడు ఏమవుతుంది? అన్కంట్రోలబుల్ కాస్టే అవుతుంది, అర్థమవుతుందా? సో ఇప్పుడు బి అనేది సబ్స్టిట్యూట్గా వాడచ్చు, నేను. సో బి అనేది 3 రూపీస్కే వస్తుంది, బట్ ఏంటి, నేను ఎక్స్ట్రా ఆల్టర్నేటివ్ ప్రొసెస్ చేయాలి 1 రూపీకి, అర్థమవుతుందండి. సో ఇక్కడ నా కంట్రోలబుల్ కాస్ట్ ఎంత అవుతుంది? 1 రూపీ అవుతుంది, అర్థమవుతుందండి. సో అన్కంట్రోలబుల్ కాస్ట్ ఎంత అవుతుంది? 4 రూపీస్ అవుతుంది. మీకు చెప్తుంది అర్థమవుతుందో? సో ఈ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఏ కాస్ట్ అయితే మనం కంట్రోల్ చేయలేము, ఓకేనా. సో అసలు ఇక్కడ సబ్స్టిట్యూట్ లేదండి, ఓన్లీ 5 రూపీసే ఉంది, ఏ పెరిగింది కాస్ట్. సో 5 రూపీస్ ఏమవుతుంది నాకు టోటల్గా? అన్కంట్రోలబుల్ కాస్టే అయిపోతుంది. అలా కాకుండా నేను కంట్రోల్ చేయగలను కాస్ట్ని, అంటే సమ్ సబ్స్టిట్యూట్ యూజ్ చేయడం, ఇలా నేను కాస్ట్ని కంట్రోల్ చేయగలను, ఓకేనా. ఆ కంట్రోల్ చేయగలిగే కాస్ట్ని నేను ఏమంటాను? కంట్రోలబుల్ కాస్ట్ అని అంటాను, ఓకేనా. ఇది బ్యాలెన్స్ షీట్ చెప్తున్నాడు, కాస్ట్ షీట్, సారీ అదే కాస్ట్ షీట్ అసలు ఎప్పుడు మనం కాస్ట్ని ప్రిపేర్ చేస్తామండి? ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో ప్రిపేర్ చేసుకుంటాం, అంతేనా అనుకుందాం. ఫినాన్షియల్ అకౌంట్స్ లాగే కాస్ట్ అకౌంట్స్ కూడా ఏంటి, పీరియాడికల్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం మన ప్రొడక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత, అంతే కదా. ఎందుకంటే అదే దానికి చెప్పబోతున్నాను ప్రొడక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకేంటి, పర్ యూనిట్ నా కాస్ట్ ఎంత అవుతుంది, పర్ యూనిట్ నేను సెల్లింగ్ ప్రైస్ ఎంత తీసుకోవాలి అని డిటర్మైన్ చేయడం కోసం నేను కాస్ట్ షీట్ వేసుకుంటాను, అంతే కదండి. సో అంటే కాస్ట్ షీట్ అనేది దేనికి రిలేటెడ్? అప్పుడు ప్రజెంట్ ఇయర్ ప్రొడక్షన్కి రిలేటెడ్, అంతే కదండి. సో ప్రజెంట్ ఇయర్ ఏవైతే నేను సేల్ చేస్తూ ఉన్నానో, కాస్ట్ షీట్ అనేది ఎందుకండి? సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవడం కోసం, ఓకేనా. సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవడం కోసం దాంట్లోనే కాస్ట్లు అవన్నీ ఉంటాయి. సో నాకు కాస్ట్ షీట్ ఎలా ప్రిపేర్ చేస్తాను నేను? ఈ ఇయర్ ఏవైతే సేల్ చేస్తూ ఉన్నానో దానికి రిలవెంట్గా ఉండే కాస్ట్లు మాత్రం నేను కన్సిడర్ చేసుకొని కాస్ట్ షీట్ని ప్రిపేర్ చేయాలి, అంతే కదా. నేను ఇప్పుడు సేల్ చేయట్లేదండి, నేను సేల్ చేయనివి నేను కాస్ట్ షీట్లో కన్సిడర్ చేయాలా? కన్సిడర్ చేయకూడదు. సో నేను అందుకే ఏం చేస్తాను, ప్రతిసారి ఏవైతే సేల్ చేస్తానో వాటిని మాత్రం నేను కన్సిడర్ చేస్తాను. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేవి ఖచ్చితంగా ఈ ఇయర్ నేను ఇంకర్ అవుతూ ఉన్నాను, ప్రొడక్షన్ బేస్ చేసుకొని ఉంటాయి కాబట్టి అవి ఖచ్చితంగా రిలవెంట్ కాస్ట్లే. ఆ మూడింటిని కలిపి నేను ఏమంటాను?
ప్రైమ్ కాస్ట్ అని అంటారు. ఓకే, దీంట్లో మళ్ళీ ఏంటి, ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ ఉందండి, ఓపెనింగ్ రా మెటీరియల్ నాకు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చుకున్నాను. ఓకేనా, నేను ఇప్పుడు ఫిఫో వాడుతున్నాను అనుకుందాం. ఫిఫో వాడుతూ ఉన్నప్పుడు ఓపెనింగ్ రా మెటీరియల్ నేను ప్రజెంట్ యాడ్ చేయాలా, లెస్ చేయాలా? ఏం చేయాలండి? యాడ్ చేయాలి. ఎందుకని? ఈ ఇయర్ సేల్ చేసే వాటిలో ఓపెనింగ్ రా మెటీరియల్ కూడా ఉంది, అంతే కదా. క్లోజింగ్ రా మెటీరియల్ ఉందండి. క్లోజింగ్ రా మెటీరియల్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యింది అసలు? ప్రొడక్షన్ ఇన్వాల్వ్ అయ్యిందా? నేను రా మెటీరియలే అన్నాను, వర్కింగ్ ప్రోగ్రెస్ అనలేదు, ఫినిష్డ్ కూడా అనలేదు. అవ్వదు అసలు. రా మెటీరియల్ లాగే ఉంటే ప్రొడక్షన్ ఎలా ఇన్వాల్వ్ అయినట్టు అండి? లాస్ట్ ఇయర్ రా మెటీరియల్ ప్రొడక్షన్ ఇన్వాల్వ్ అయ్యి ఫినిష్డ్ కూడా అయిపోయింది. ప్రజెంట్ ఇయర్ క్లోజింగ్ కూడా రా మెటీరియల్గానే ఉంది అంటే ప్రొడక్షన్లోకి ఇన్వాల్వ్ అయినట్టు కాదు. ఓకేనా, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది లెస్ అయిపోతుంది. నెక్స్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అంతే కదా. లాస్ట్ ఇయర్ నుంచి ఓపెనింగ్స్ అన్నీ ఏముంటాయండి మనకి? రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్స్, ఈ 3 కదా ఉంటాయి. సో నెక్స్ట్ రా మెటీరియల్, ఓపెనింగ్ రా మెటీరియల్ ఏమవుతుంది, ఇంకొంచెం ఇంకా ప్రాసెస్ జరగాలి కాబట్టి ప్రజెంట్ ఇయర్ కూడా ప్రాసెస్ చేసుకొని నేను ఏం చేస్తాను, సేల్ చేసుకుంటాను. సో ఏమవుతుంది అప్పుడు, ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ని ఏం చేస్తాను, నేను యాడ్ చేసుకుంటాను. ఓకేనా, క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ని ఏం చేస్తాను, నేను దాన్ని నేను సేల్ చేయట్లేదు కాబట్టి లెస్ చేసేస్తాను, అంతే కదండి. సో ఆ వర్కింగ్ ప్రోగ్రెస్ కాస్ట్ ఎలా చూపిస్తాను, నేను అప్పటివరకు ఎంత కాస్ట్ అయిందో అది చూపిస్తాను, అంతే కదండి. అర్థమవుతుందా? ఇప్పుడు రా మెటీరియల్ ఉందండి, క్లోజింగ్ రా మెటీరియల్ కాస్ట్ ఎంత చూపిస్తాను, నేను ఎంతకైతే కొన్నానో అంతే చూపిస్తాను. ఆ రా మెటీరియల్ కాస్ట్ ఎంతైతే అంతే చూపిస్తాను, అంతే కదా. నేను సేల్ చేయట్లేదు, నాకు ఏమి రెవెన్యూస్ రావట్లేదు. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్ వేరు, అది కాస్ట్ ఆఫ్ గుడ్స్లో చూపిస్తాం మనం, ఆ వాల్యూలో చూపిస్తాం, కాస్ట్లో చూపిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం కంప్లీట్ ప్రొడక్షన్ అయిపోయింది కాబట్టి, 100% ప్రొడక్షన్ అయిపోయింది కాబట్టి మీరు 100% ప్రొడక్షన్లో అయ్యే కాస్ట్ అంతా ఏం చేస్తారు, మీరు ఆ క్లోజింగ్ స్టాక్కి చూపిస్తారు. బట్ నేను ఇక్కడ మాట్లాడుతుంది 100% ప్రొడక్షన్ జరిగిన ప్రొడక్ట్ గురించి మాట్లాడలేదు అసలు. ఒకటి రా మెటీరియల్ అంటే ఏంటి, 0% ప్రొడక్షన్ జరిగింది. సో 0% ప్రొడక్షన్ జరిగింది కాబట్టి నేను ఏం చేస్తాను, డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఎంతైతే ఉందో అదే నేను క్లోజింగ్ రా మెటీరియల్లో చూపిస్తాను, అంతేనా. సో క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్లో ఏం చూపిస్తాను, నేను కాస్ట్ ఎంత కాస్ట్లో చూపిస్తాను, దానికి నేను ఎంతైతే ప్రొడక్షన్ జరిగిందో, ఎంతైతే ప్రాసెస్ జరిగిందో, ఇంకా మిడిల్ ఆఫ్ ది ప్రాసెస్లోనే ఉంది కాబట్టి, ఓకేనా, అంత మాత్రమే నేను కాస్ట్లో చూపిస్తాను దానికి క్లోజింగ్లో. ఓకేనా, క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్, క్లోజింగ్ స్టాక్ని ఎలా చూపిస్తాను నేను? సో ప్రొడక్షన్ మొత్తం అయిపోయింది కాబట్టి ప్రొడక్షన్ మొత్తం కాస్ట్ ఎంత అయిందో దాన్ని నేను అపోర్షనేట్ చేస్తాను. ఎంత స్టాక్ ఉంటే అంత స్టాక్ నేను అపోర్షన్ చేసి చూపిస్తాను, ఓకేనా. సో సేల్స్ ఇంకా అవ్వట్లేదు కాబట్టి, సేల్స్కి ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి నేను క్లోజింగ్ స్టాక్ నేనేం చేస్తాను, లెస్ చేస్తాను. ఓపెనింగ్ స్టాక్ ఏమన్నా ఉంటే నాకు రా మెటీరియల్ కాదండి, ఓపెనింగ్ స్టాక్ ఏమైనా ఉంటే దాన్ని ఏం చేస్తాను, నేను యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే సేల్ అవుతుంది కాబట్టి అది కూడా, అంతే కదా. సో ఇవి ఓపెనింగ్స్కి క్లోజింగ్స్కి సంబంధించినవి. అడ్మినిస్ట్రేషన్స్ ఇవన్నీ ప్రొడక్షన్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ అన్నాడు అనుకోండి, వాటిని మనం ఏం చేస్తాం, దేన్నైనా యాడ్ చేస్తాం, సిఓజిఎస్కి యాడ్ చేస్తాం. నేను చెప్పింది అది. అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి యాడ్ చేస్తాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఎంతవరకు అండి, అది ప్రొడక్షన్ వరకు మనం ఏమనుకుంటాం, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ లాగా తీసుకుంటాం, ఓకేనా. సో అది ఫ్యాక్టరీ ఇన్వాల్వ్ అవుతుందని మీరు అడ్మినిస్ట్రేషన్స్ అని చెప్తే, ఓకే, ప్రొడక్షన్ సంబంధించింది అని చెప్తే దాన్ని ఏమంటాం మనం, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి యాడ్ చేసుకుంటాం, ఓకేనా అండి. సో అలా రిలేటెడ్ కాదు అని చెప్తే మనం ఏం చేస్తామండి, కాస్ట్ ఆఫ్ సేల్స్కి యాడ్ చేస్తాం. ఆఫ్టర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తర్వాత మరి చూపిస్తాం. అంటే ఏంటి, P&L అకౌంట్లో చూపిస్తాం. ట్రేడింగ్ అకౌంట్ అండ్ P&L అకౌంట్ రెండు ఉంటాయండి. P&L అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్లో మనం ఏం చూపిస్తాం, అన్ని డైరెక్ట్వే చూపిస్తాం, ఓకేనా. మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ మాత్రమే చూపిస్తాం. P&Lలో ఏం చూపిస్తాం మనం, అడ్మినిస్ట్రేషన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ చూపిస్తాం, శాలరీస్ కావచ్చు, డిప్రిషియేషన్ కావచ్చు, ఇవన్నీ, ఓకేనా. సో ప్రొడక్షన్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ చెప్పాడు అనుకోండి, అది కూడా ఎక్కడ చూపిస్తాం మనం, ట్రేడింగ్ అకౌంట్లోనే చూపిస్తాం, అంతే కదండి. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి ఇవన్నీ ఆటోమేటిక్గా ఏమవుతాయండి, కాస్ట్ ఆఫ్ సేల్స్లోనే ఉంటాయి, ఓకేనా. ఓకే, అదే ఇక్కడ చూడండి, రిలేటెడ్ టు ప్రొడక్షన్ అన్నాడు కాబట్టి ఏం జరిగింది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయింది. నార్మల్గా ఏం చెప్పకపోతే ఏంటండి, నార్మల్గా చెప్పకపోతే అసలు ప్రొడక్షన్ ఇన్వాల్వ్ అవ్వనట్టు అడ్మినిస్ట్రేషన్స్ అనేది, ఓకేనా. రిలేటెడ్ టు ప్రొడక్షన్ అని మనకేంటి డిస్క్రిషనరీగా చెప్తాడు, మనకి ఎక్సెప్షనల్ పాయింట్ లాగా చెప్తాడు, ఓకేనా. అప్పుడు మాత్రమే ఏంటి దాన్ని మనం ప్రొడక్షన్లోకి తీసుకోవాలి, కాస్ట్ ఆఫ్ గూడ్స్లోకి తీసుకోవాలి. లేకపోతే మనం ఏం చేయాలి, ఇందాక మనం సమ్ చేస్తున్నప్పుడు
సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ తీసేసాం అన్ఎక్స్పెక్టెడ్ కాస్ట్ అన్నప్పుడు. గుర్తుంది ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడే. సో ఏం చెప్పకపోతే ఏం చేస్తున్నాం మనం, అది ప్రొడక్షన్లోకి ఇన్వాల్వ్ అయినట్టు కాదు. చెప్తూ ఉంటేనే, అంటే ప్రొడక్షన్లోకి ఇన్వాల్వ్ అవుతుంది ఈ కాస్ట్ అని చెప్తేనే ఏం చేస్తాం, దాన్ని ప్రొడక్షన్లోకి కాస్ట్ ఆఫ్ గుడ్స్ వాళ్ళకి తీసుకుంటాం. అర్థమవుతుందండి? ఇది అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ గురించి చెప్తున్నాను నేను. సో ఏమున్నాయి చూడండి. ఓకే, టైం అయిపోయిందా? సరే, ఒకసారి మీరు కాస్ట్ షీట్ని ఒకసారి చూడండి. ఓకే, రేపు మనం రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇవన్నీ మాట్లాడుకుందాం. ఓకేనా? మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుందిగా కాస్ట్ ఆఫ్ గుడ్స్ కాస్ట్ షీట్. ఇప్పుడు ఎవరి క్లాస్ ఉంది నెక్స్ట్? ఇంకేం లేదా క్లాస్? ఇక బాబు ఇది జరిగింది. దేంట్లో?